సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూడాలి, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేసారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మే నెలలో 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన పని ఒక్కొక్కసారిగా కదలడం మొదలుతోంది. చిన్న చిన్న తప్పులు పెద్ద అవకాశాన్ని కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క గోచారం ఈ యొక్క నెలంతా కూడా బృహస్పతి ధనస్థానంలోను, శని లాభస్థానంలోను, రాహు విదేశీ ఆకస్మిక మార్పుల ద్వారాను, కేతు పని ఆరోగ్యం మీద కూర్చున్నారు, కుజుడు స్వరాశిలో మంచి హై ఎనర్జీతో కూర్చున్నారు. ఈ నెల మీ కర్మ ఫలితాలు వెంటనే వస్తాయి. మంచి చేసినా తప్పు చేసినా వెంటనే ఫలితం వస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏళ్నాడు శని యొక్క ప్రారంభంలో కూడా ఉన్నారు మీరు. సరే, ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటే ప్రయత్నిస్తున్న వారికి అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ ఆర్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఐటీ సాఫ్ట్వేర్లో ఉన్న వారికి ఆన్సైట్ చేంజ్ ఆర్ రోల్ చేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా బాస్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. చిన్న మాట పెద్ద సమస్య అవుతుంది. మే 18 తర్వాత మీకు ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఉద్యోగస్తులకి. ఇంకా వ్యాపారంలోకి వచ్చేటప్పటికి కొత్త పార్ట్నర్షిప్ వస్తుంది. పాత బిజినెస్లో స్లో గ్రోత్ కానీ స్టేయబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళకి మంచి లాభం ఉంటుంది. మీ దగ్గరికి వచ్చిన ప్రతి డీల్ యాక్సెప్ట్ చేయొద్దు. ఒకటి మీ ఫ్యూచర్ని మారుస్తుంది. ప్రయత్నం చేసుకోండి. షేర్ మార్కెట్స్ ఎలా ఉన్నాయంటే హై రిస్క్ అవాయిడ్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రాడే ఫ్యూచర్ ఆప్షన్స్లోకి వెళ్ళకండి. లాంగ్ టైం బాగా పెట్టుబడి పెట్టండి. ఈక్విటీస్లో పెట్టుబడి పెట్టండి. ఎమోషన్స్తో ఇన్వెస్ట్ చేసి నష్టపోకండి. ఇక రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికీ ల్యాండ్ ప్రాపర్టీస్ కొనుగోళ్లలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. పాత ప్రాపర్టీ సేల్స్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. హౌస్ కన్స్ట్రక్షన్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి మీ సొంతంగా కూడాను. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి వారికి, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, చదువుకున్నటువంటి వారికి ప్రయాణ యోగం ఉంటుంది. వీసా డిలే కానీ చివరికి అప్రూవల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అబ్రాడ్ జాబ్స్ ఇంటర్వ్యూస్ చాలా పాజిటివ్గా ఉందని చెప్పచ్చు. మే చివరిలో వచ్చే కాల్ ఇగ్నోర్ చేస్తే రిగ్రెట్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. కాల్స్ని గట్టిగా పెట్టుకోండి. ఇంకా రాజకీయ నాయకులకి ఈ యొక్క నెలంతా కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. కళాకారులకి, సినిమా యాక్టర్స్, యాక్ట్రీస్, టీవీ యాక్టర్స్ వాళ్ళకందరికీ ఒక మంచి సమయం, మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటుంది. ఇంకా ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా, ఒకరి పట్ల ఒక నమ్మకంతో ఉండండి. ఈగోకి వెళ్ళకండి. దంపతుల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉన్నా కూర్చొని మాట్లాడితే అన్నీ సెట్ అయిపోతుంది. బాండింగ్ పెరుగుతుంది కూడా. ఈగో వల్ల సంబంధాలు చెడిపోయే అవకాశాలు. అందులో తీసేసేయండి, జస్ట్ గో, అన్నీ సెట్ అయిపోతుంది. విద్యలో స్టూడెంట్స్ కాస్త ఫోకస్ బాగా పెట్టాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని సెర్చ్ చేయండి. తర్వాత అందరి దగ్గర ఒపీనియన్ తీసుకొని చేయండి. ఆరోగ్యపరంగా బాగా హెడ్ఏక్, బీపీ, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎనర్జీ హై, స్లీప్ లెవెల్స్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. రాత్రి లేట్ వరకు మేలుకోకండి. త్వరగా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వ్యవసాయదారులకి పంటలు అద్భుతంగా ఉన్నాయి. కొంత నీటి సమస్య ఉంటుంది. ఫెర్టిలైజర్స్ ఖర్చులు కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. ఇంకా సంతాన యోగంలో మీ యొక్క పిల్లలకి చదువుల నిమిత్తం కానీ లేదా వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లు కానీ ఖర్చు వచ్చే సమయం కూడా ఇది గట్టిగా కూడా చెప్పచ్చు. మీ యొక్క పిల్లల విషయంలో ఒక శుభవార్త ఉంటారు. పిల్లలకి వివాహం సెట్ అవ్వడము లేదా వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడం, ఇలాంటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ కేసెస్ అంతా స్లోగా అవుతుంది. కోర్టు వ్యవహారాల్లో మే చివరిలో మీకు ఫేవరెట్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఈ నెల అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి. ఎరుపు పూలతో అర్చన చేయండి. ఓం అంగారకాయ నమః అని చెప్పుకుంటూ ఉండండి. గోమాతకు ఆహారం ఇవ్వండి.
21 రోజులు మీరు సుబ్రహ్మణ్య స్వామికి కానీ 19 ప్రదక్షిణాలు కానీ చేస్తే రోజు కూడాను చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందారు. మేషరాశి వారికి ఈ యొక్క మే నెల ఒక టర్నింగ్ పాయింట్ మంత్ గా కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా మీరు బాగుంటారు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన హోమాలు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాళి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి విజయోస్తు. మీ జీవితంలో సంపద, తరగని సంపద, విజయం, అదృష్టం ఇవన్నీ పొందాలనుకుంటున్నారా? మా ఛానల్ ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా చూడండి. అక్షయ తృతీయ 2026 ఏప్రిల్ 19వ తారీఖున మరియు ఏప్రిల్ 20 కొంతసేపు కొంత ఉంటుంది, కానీ పూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 19వ తారీఖున అక్షయ తృతీయ ఆదివారం వస్తుంది. ఈ రోజు చేసే పుణ్యాలు కానీ, దాన ధర్మాలు కానీ, కొనుగోలు కానీ అన్ని ఎప్పటికీ తరగని కూడా చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు? అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు అని కూడా చెప్పచ్చు. ఎన్నో ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు పరశురాముల వారి యొక్క అవతారం, దశావతారంలో పొందినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. మహాభారత రచన ప్రారంభమైంది మహాభారతం ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. భగీరథుడు గంగమ్మను భూమికి తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ. దీన్ని సర్వసిద్ధి దినము అని అంటారు. ఈరోజు ఏ పని ఎక్కువ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తుంటే పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేస్తే అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. ఈరోజు కల్లుప్పు ఉంటుంది చూసారా, కల్లుప్పు, దొడ్డుప్పు, దాన్ని కొంటే ఐశ్వర్యం పెరుగుతుంది అంటారు. రాక్ సాల్ట్ అది కొనండి. ఇంకా కొంతమంది బంగారం కొంటూ ఉంటారు, అది వారి వారి ఇష్టం, కానీ ఎక్కడ కూడా చరిత్రలో బంగారమే కొనాలని రూల్ ఎక్కడ చెప్పలేదు. లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. బంగారం కొనడం గైనే కదా, ప్రాపర్టీ పెరుగుతుంది. ఇంకా ఈరోజు ఏం చేయాలి? లక్ష్మీ అమ్మవారికి కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి, లక్ష్మి కుబేరుని ప్రార్థన చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని చెప్పి మంత్రాన్ని చెప్తూ చక్కగా కుబేరునికి ఇంట్లో దీపం వెలిగించి పూజ చేస్తే డబ్బు, ధనం, వ్యాపారం అద్భుతంగా పెరుగుతుంది. సరే, ఈరోజు ఏమైనా దానం చేయొచ్చు అంటే అన్నదానం, నహి నహి బహుదానం, అన్నదానం సమానం అన్నారు. ఒక పేదవాళ్ళకి ఒకరికైనా భోజనం పెట్టండి. ఏదైనా దుస్తులు, కొత్త దుస్తులు, వాడిన దుస్తులు ఇవ్వకూడదు, కొత్త దుస్తులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి. 100 రెట్ల పుణ్యం పెరుగుతుంది ఆ రోజు చేయడం వల్ల. ఇంకా కొత్త పనులు ఏమైనా ఈరోజు ప్రారంభించవచ్చు అంటే బిజినెస్ ప్రారంభించండి, ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించండి, ఏదైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని కూడా పెట్టండి. సక్సెస్ ఛాన్స్ 1000 రెట్లు మీకు పెరుగుతుంది. సరే, ఎలా పూజ చేసుకుంటే బాగుంటుంది? ఈ యొక్క అక్షయ తృతీయ రోజు ఉదయం లేచి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయడం, గడపంతా కూడా కడిగి చక్కగా బొట్లు పెట్టడం, ముగ్గులు పెట్టడం, మగవాళ్ళు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కలిసికట్టుగా ఈ పండుని కూడా ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని చేసుకొని పెట్టడం, మంచి తీపి వంటలు తయారు చేసుకోవడం, దేవుడి ఇంట్లో చక్కగా పాత పూలన్నీ తీసి విగ్రహాలు ఏమంటే కడిగేసి చక్కగా బొట్టు పెట్టేసుకోవడం, దీపం వెలిగించి పువ్వు పెట్టడం, మంచి ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయడం, శ్రీ మహాలక్ష్మీ నమః కుబేరాయ నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చేయడం. చివరిగా కొద్దిగా నైవేద్యం బెల్లంతో కానీ దాంతో పాయసం ఒకటి చేసి అమ్మవారికి, స్వామివారికి ఎక్కించేసి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యం. మరి ఈరోజు చేసేవన్నీ చెప్పుకున్నాం కదా, చేయకుండా ఏమైనా ఉన్నాయా? కోపం అసలే ఉండకూడదు. ఈరోజు ఒక్క రోజైనా ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఎవరిని కోపడను, గొడవలు అసలే ఉండకూడదు, అప్పులు తీసుకోవడం చేయకూడదు, ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది. నెగిటివ్ ఆలోచన లేకుండా చూసుకోవాలి. ఈరోజు చేసిన
ప్రతి విషయం మల్టిపుల్గా వస్తుంది కాబట్టి అలా చేయాలి. ఇంకా ఈరోజు మీరు ఏది మొదలు పెడితే అది జీవితంలో ఎప్పటికీ కొనసాగుతుంది. అందుకే అక్షయం అన్నారు దీనికి. మంచి ఆలోచనలు, మంచి పని, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సంపద, శాంతి, విజయం, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఇచ్చే కొంగు బంగారం ఆ అమ్మవారి అనుగ్రహం ఉండగా మీకేం కావాలి? విజయోస్తు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా ఛానల్ ప్రేక్షక మిత్రులారా, అన్ని నచ్చుతున్నాయి, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. అంతే. విజయోస్తు. గురుగారు, అక్షయ తృతీయ రోజు బంగారం ఖచ్చితంగా కొనాలా? చాలా మాధ్యమాల ద్వారా చూస్తున్నాం కదా. దీని యొక్క వివరణ ఏమంటే బంగారం కొనడం తప్పు కాదు, కానీ బంగారం కొంటేనే అక్షయ తృతీయ అంటే తప్పు. జీవితంలో ఆస్తులు పెరగడానికి ఒక సూచిక. అప్పుడు ఉన్న వాళ్ళు కొంటారు. కొంతమంది ఆ బంగారం కొనాలంటే ఈరోజు అందని కొద్దిగానే ఉంది. మరి వాళ్ళ బంగారం కొనకపోతే వాళ్ళ జీవితాలు బాగుపడవా? అలా కాదట. బంగారం లాంటి మనిషిని కొనండి, బంగారం లాంటి మనిషిలాగా ఉండండి. అందుకే ఏం చెప్పారు? అన్నిటికీ ఐశ్వర్యమైనటువంటి కల్లుప్పుని బంగారంగా కూడా భావిస్తారు కాబట్టి కల్లుప్పు కనీసం ఒక కిలో బావైనా ఇంటికి కొనండి. అదే బంగారం. అక్షయ తృతీయ రోజు ఉపవాసం ఉండాలంటే ఎక్కడ రాయబడలేదు, ఉంటే మంచిది. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా నివసించడమే, కానీ అక్షయ పేరు చెప్పుకొని కుంభాలు తినడం కాదు, బాదం పాలు తినడాలు, పండ్లు తినడాలు. ఉపవాసం ఉంటే ఉపవాసంగా ఉండండి, కానీ ఉపవాసం ఉండాలని ఆ రోజు రూల్ అంటూ ఏమీ లేదు. చక్కగా పిండి వంటలు, బ్రహ్మాండమైనటువంటి శక్తి కొలది పిండి వంటలంతా అమ్మవారికి వెలిగించేసి దాన్ని చక్కగా తినండి మీరు ప్రసాదంగా. ఎవరొద్దన్నారు? అక్షయ తృతీయ రోజు ఎలాంటి పనులు మొదలుపెట్టాలి? గృహప్రవేశం, భూమి పూజ, నూతన వ్యాపారం, నూతన ఉద్యోగానికి అప్లికేషన్స్, నూతన యూట్యూబ్ ఛానల్స్. మనం కూడా ఛానల్ వాళ్ళమే కదా. నూతన యూట్యూబ్ ఛానల్స్, మంచి ఐడియాలజీ, మంచి థంబ్నైల్స్, మంచి ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా చేయడం మంచిది. అక్షయ తృతీయ రోజు పుస్తకం రాయడము, లెక్కలు రాయడము, ఏది చేసినా మల్టిపుల్గా వస్తుంది. వ్యవసాయం దున్నడము, ఒక చెట్టు అయినా నాటడము, చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, ఇలాంటివన్నీ కూడా చేయవచ్చు. దానాలు, ఈ అక్షయ తృతీయ రోజు ఎలాంటి దానాలు చేస్తే చాలా బాగుంటుంది? ఒక చెప్పులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి, ఒక వస్త్ర దానం ఇవ్వండి, ఒక పేదవాళ్ళకి భోజనం పెట్టండి. మీరు ఏది చేస్తే అది 1000 రెట్లు 1,00,000 రెట్లు మనకు తిరిగి వస్తూ ఉంటుంది. అలా చేయండి. ఒక దేవాలయానికి ధూపదీప నైవేద్యానికి ఇవ్వండి.